తాతగారు సంపాదించిన ఆస్తి అది, మేము సంపాదించింది కాదు. ఉమ్, మా తాతగారికి ముగ్గురు భార్యలు, ముగ్గురికి 1100 ఎకరాలు ఇచ్చాడు. ముగ్గురికి 1100 ఎకరాల చొప్పున ఇచ్చాడు. అప్పుడు కొన్నది, అప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే కొన్న భూములు ఇవి. ఉమ్, మా నాయనమ్మ చెప్పేది ఎట్లా కొన్నంటే చెయ్యానా దొవ్వానా, అప్పుడు నాకు కూడా తెలియదు చెయ్యానంటే ఎంతనో దొవ్వానంటే ఎంతనో. చెయ్యానా దొవ్వానకి ఎకరం చొప్పున 54లో 55లో కొన్న భూములు అవి. ఉమ్. వాళ్ళు ఇచ్చిన ఆస్తి మనకేదో కలిసి వస్తూ ఉంది. సో దాన్ని ఎలా ప్రజల కోసం మీరు ఇప్పటికి ఇస్తూ నేను ఉన్నారు? చాలా అంటే నక్సల్ టైంలో చాలా భూములు నక్సల్స్ పనిచేశారు. దాదాపు 300 ఎకరాల పైన నక్సల్స్ పనిచేశారు. మిగతా భూములు మేము చాలా అమ్మాము. ఈ 15-20 ఏళ్ళలో నేనే దాదాపు ఒక 300 ఎకరాల పైన అమ్మి ఉంటాను. మిగిలిన ఏం చేశారు ఆ డబ్బంతా? ఏం చేస్తాం, నడవాలి కదా, లైఫ్ నడవాలి కదా. బట్ ఇప్పటికి కూడా మీరు ఒక చిన్న ఫ్లాట్ లో ఉండడం అంటే ఏముంది, ఫ్లాట్ జీవితం కూడా మంచిదే కదా. బంగళాలనే ఉండాలి అనేది ఏముంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చిన్న కార్పొరేటర్ కూడా ఒక 5-6 కార్లు ఉంటాయి, ఒక మంది మార్బలం కనిపిస్తుంది, ఒక పెద్ద విల్లాలు, ఒక మహల్ లాంటి హోటల్ లాంటి రాజకీయాల్లో వచ్చిన ప్రతి వాడు సంపాదించలేడు. సంపాదన అనేది ఒక అంశం మాత్రమే. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను చాలామంది యంగర్ జనరేషన్ చూస్తూ ఉన్నాను. మీరు అన్నట్టుగా కార్పొరేటరో కౌన్సిలర్ అవ్వగానే ఇల్లు కట్టుకోవడము, కార్లో తిరగడము. ఇప్పుడు మనకేమో తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాం కూడా మనం ఏ లెవెల్ ఉండి ఆ లెవెల్ ఉంటున్నాం. కరప్షన్ అనేది రాజకీయాల్లో చాలా పెరిగిపోయింది. అంటే నిస్వార్థంగా పాలిటిక్స్ చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తాం. నేను అన్నట్టు కార్పొరేటర్ ఇంకా ఎవరిని నిందించడం కాదు, కానీ కాగానే వెనకబడిపోయారు మీరు, సంపాదించాలని ఒక ఇది. అంటే వెనకబడిపోయారా? బాధ లేదు, మనకి బాధ లేదు, ఆలోచన లేదు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం లాక్కోవాలో కూడా ఈక్వేషన్ ఉంటుంది అంటారు. అది నమ్ముతాను నేను. నేను మళ్ళీ చెప్తాను, పిసిసి ప్రెసిడెంట్ అనేది మహాభాగ్యమైనటువంటి పదవి. నాకు ఇది వస్తుందని ఎప్పుడు కళ్ళ కూడా అంచుకోలే. ఇంత పెద్ద గొప్ప పార్టీలో నేను ఈ పదవికి రావడం అనేది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము, వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. దీన్ని ఉన్నంత కాలము ప్రజలకు అందుబాటులో ఉండి వీలైనంత అందరికీ న్యాయం చేయలేం, కానీ వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోనే న్యాయం చేయాలనేది ఒక తపన. ఆ దశగా పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా వారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు అదే రకమైన సహకారం ఇచ్చాడు. నేను పిసిసి అధ్యక్షుడు అయ్యేటప్పుడు కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా నా పేరు ప్రతిపాదించారు, ఈయనైతే సునాయాసంగా నడపగలరని. ఆయన ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా సజావుగా ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ప్రజల ఆకాంక్ష మనం ఫుల్ఫిల్ చేయాలి. ప్రజల ఆశలతో మనం ఎన్నుకోరు కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.